అంటే ఆ శౌచాన్ని పాటిస్తూ ఈ అధ్యాయాల్ని పారాయణ చేశారనుకోండి, ఏమిస్తుంది అని నన్ను అడిగారు అనుకోండి. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తలకాయ నొప్పి తగ్గుతుందండి, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుందండి. ఏమంటే మేము 1, 4, 5, 11 పారాయణ చేస్తే మాకేం వస్తుందండి అని అడిగారు అనుకోండి, నేనేమనాల్సి ఉంటుందంటే మీకేం రాదండి అని అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది వస్తుందని చెప్పడం కుదరదు కాబట్టి. ఏదైనా వస్తుంది. ఎందుకో తెలుసా? ప్రథమ చరిత్ర, ద్వితీయ చరిత్ర, తృతీయ చరిత్ర అని ఎందుకు విడతీశారంటే, అంటే ఉన్న సమయంలో చెప్పాలి కాబట్టి నేను అలా ప్రయత్నం చేస్తున్నాను. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలుగా అమ్మవారిని చెప్పారు. ఇది మీరు పట్టుకోవాలి తత్వాన్ని. ఈ 3 చరిత్రల్లో మొదటి చరిత్ర మహాకాళీ స్వరూపం, రెండవ చరిత్ర మహాలక్ష్మీ స్వరూపం, మూడవ చరిత్ర మహాసరస్వతి స్వరూపం. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లోకంలో మీకు ఏది కావాలన్నా ఇవ్వగలిగినటువంటివి ఈ 3. మహాకాళి పటుత్వం, ఆరోగ్యం, బలం, శత్రువుల మీద జయం, కార్యసిద్ధి, మనస్సుకి జవం, ఇవి ఏవి కావాలన్నా కాళీ స్వరూపం యొక్క అనుగ్రహం. బాహ్యంలో ఐశ్వర్యం కావాలన్నా, సుఖం కావాలన్నా, సంతోషం కావాలన్నా, ఉన్నది అనుభవించాలన్నా, మనశ్శాంతితో ఉండాలన్నా మహాలక్ష్మీ స్వరూపం యొక్క అనుగ్రహం ఉండాలి. మీకు విన్నది లోపల బాగా పట్టుకోవాలి, అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి, మీ కీర్తి ప్రకాశించాలి, మహాసరస్వతీ స్వరూపం యొక్క అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు ఈ 3 అనుగ్రహాలు ఒక తల్లివే. ఒక తల్లే వేషం మారుస్తుంది అంతే, తత్వం ఒకటే. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని ఉంటుంది ఒక పోస్టు. ఆయన కలెక్టర్ గారు, ఆయనే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఇద్దరు ఉండరు, ఒక ఆయనే ఉంటాడు. ఆయనకి తీర్పు చెప్పాలనిపించింది అనుకోండి, తీర్పు చెప్పియచ్చు. ఆయన ఫైర్ అన్నాడు అనుకోండి, పోలీసులు తుపాకులు పెట్టి కాల్చేయచ్చు. ఆయన ఛార్జ్ అన్నాడు అనుకోండి, లాఠీలు పెట్టి కొట్టేయచ్చు. ఆయనే వీడికి ఒక పట్టా ఇవ్వండి అన్నారు అనుకోండి, భూమి పట్టా ఇచ్చేయచ్చు. ఆయనే ఇక్కడ ఒక స్కూల్ పెట్టండి అన్నాడు అనుకోండి, పెట్టచ్చు. ఆయనే